కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ ఎందుకు ఇవ్వడం లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. సిద్దిపేట పట్టణంలోని కొండ మల్లయ్య గార్డెన్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభలో నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను సన్మానించారు. సిద్దిపేట జిల్లా పరిషత్, మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగురవేయాలన్నారు. కాంగ్రెస్ వాళ్లకు చిత్తశుద్ధి ఉండదని, బీజేపీ తర్వాత కమ్యూనిస్టు వాళ్లకు చిత్తశుద్ధి ఉంటుందన్నారు. బీజేపీకి కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చింది. ఈ మధ్య ఆల్ ఇండియా అధ్యక్షుడు వచ్చిండు, బీహార్ నుంచి వచ్చిండు. ఒక వ్యక్తి నిండగా బీహార్ రాజకీయాన్ని శాసించినటువంటి వ్యక్తి సడన్ గా ఇవాళ భారతీయ జనతా పార్టీకి త్వరలో ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చిండ్రు, త్వరలో పార్టీ అధ్యక్షుడు కాబోతుంది. ఎమ్మెల్యేలకు రావాల్సినటువంటి నియోజకవర్గ అభివృద్ధి ఫండ్ 5 కోట్ల రూపాయలని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాపేసి ఇలా కాంగ్రెస్ అనేక మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో మీకు అధికారం ఇచ్చి 2 ఏళ్ళు అయింది. రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ కి పెన్షన్ పైసలు, వాళ్ళు దాచుకున్న ప్రావిడెంట్ పైసలు ఇచ్చే, ప్రావిడెంట్ ఫండ్ పైసలు ఇచ్చే చేతగాని ప్రభుత్వం ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తుంది పోతున్నాడు. నా దేశంలో రామరాజ్యం వెల్లు విరవాలని కోరుకున్న నాయకుడు మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ కథను కాంగ్రెస్ ఏదో పట్టించుకోలేదు. ఇలా దేశంలో రామరాజ్యం నడుస్తుందంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, బీజేపీ నాయకత్వంలో మాత్రమే జరుగుతుంది తప్ప ఇంకొకటి కాదు. కాంగ్రెస్ లో గాంధీ తాత మీద ప్రేమ లేదు. డైరెక్ట్ బెనిఫిట్ కింద వాళ్ళకే నేరుగా అకౌంట్లో వేస్తే ఇలా 99.9% మందికి నేరుగా పైసలు అకౌంట్లో పడుతుంది. ఉపాధి పథకాలని నరేంద్ర మోడీ గారు చేసినటువంటి మార్పు. సో తెలంగాణలో ఏమైతుందో చాలా మంది అడుగుతా ఉన్నారు. ఈ మధ్య తెలంగాణలో కూడా నిన్న మొన్న గెలిచినటువంటి సర్పంచులు, ఉప సర్పంచుల ఎన్నికల ఫలితాలు చూస్తే ఏమనిపిస్తుంది? బీజేపీ పట్టణ పార్టీ కాదు, బీజేపీ పల్లెలలో కూడా వచ్చింది. ప్రతి ఇంటికి, ప్రతి గుండెకు చేరింది. ప్రతి ఒక్కరికి చేయాలని చెప్తున్నారనేది గెలిచి కూర్చున్నటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు తెలిసి అర్థమవుతుంది. భవిష్యత్తులో ఇప్పుడు ఎంతమంది సర్పంచులు, ఉప సర్పంచులు గెలిచినో అంతకు ఎక్కువ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గెలుస్తారు. సిద్దిపేట జిల్లా పరిషత్ కూడా బరాబర్ భారతీయ జనతా పార్టీ కాషాయం జెండానే సిద్దిపేట జిల్లా పరిషత్ మీద కూడా ఎగిరేయాలి, సిద్దిపేట మున్సిపాలిటీ మీద కూడా ఎగిరేయాలి. మనం పనిచేసేటువంటి విధానం, ఎదుర్కొన్నటువంటి పార్టీలో పనిచేసేటువంటి విధానంతో కంపేర్ చేసినప్పుడు 100% క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో ఉంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తప్ప. అక్కడ ఇక్కడ ఇంకొంచెం మన తర్వాత మనం 99 కాడ ఉంటే 30 కాడో 20 కాడో ఉండేటోళ్ళు ఎవరైనా ఉంటే అలా కమ్యూనిస్టులు ఉంటారు తప్ప ఇంకెవరు ఉంటారు ఈ దేశంలో. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి పైసలు ఇస్తే గ్రామ పంచాయతీ పైసలు తీసుకుపోయి కరెంటు బిల్లు కట్టుడు, ఇంకో దాని కట్టుడు చేసి ఊర్లో పనికి పైసలు ఇస్తలేరండి. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేకమైనటువంటి అకౌంట్ ఓపెన్ చేపించి నేరుగా ఢిల్లీ నుంచి మీ ఊరికి ఏ అవసరం అని ఖర్చు పెట్టుకునే రీతి లోపల మీకే డబ్బులు ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్ప ఇంకొకటి కాదు. రేపు డిసెంబర్ 22 మీరంతా సర్పంచులు ఛార్జ్ తీసుకోబోతున్నారు. 2026 డిసెంబర్ 22 రోజు నా రిక్వెస్ట్ మీ అందరితో, సర్పంచులందరితో, కాంగ్రెస్ ప్రభుత్వం మీ పంచాయతీకి ఏమి ఇచ్చింది, ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎన్ని పైసలు ఇచ్చింది, మీరు మీ ఊర్లో మీరు ఒక ఫ్లెక్సీ చేసి పెట్టండి సార్. బీజేపీ సర్పంచులు మిగతా సర్పంచుల కంటే భిన్నంగా పనిచేయాలి. వారానికి ఒకరోజు స్వచ్ఛ భారత్ చేయండి. భవిష్యత్తులో మళ్ళా ఇది ఒక్క రూపాయి కూడా వీళ్ళనే సర్పంచులు గెలిపించాలి. అవసరమైతే ఇలాంటి సర్పంచులుగా మిమ్మల్ని గెలిపించే రీతి లోపల జనాన్ని కొట్టేయాలనే రీతిలో మీరు పనిచేయాలని చెప్పి గెలిచినటువంటి మా సర్పంచ్ సోదరులకి, ఉప సర్పంచులకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. భవిష్యత్తులో మీ ప్రజలు మిమ్మల్ని ఇంకో గంట ఎక్కిస్తారు. భవిష్యత్తులో అసెంబ్లీ నియోజకవర్గాలు వెళ్ళినప్పుడు మా అక్కయ్యలంతా 33% రిజర్వేషన్ కింద రేపు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా రాబోతున్నారు. వచ్చే ఎలక్షన్ లో 100% నరేంద్ర మోడీ గారు మహిళా రిజర్వేషన్ బిల్లు 133 సీట్లు బరాబర్ అయ్యే. అందుకని స్థానిక భయపడుతుంది. 330 మంది వార్డు మెంబర్లు గెలిచారు. అంటే బీజేపీ గుర్తు లేకపోయినా ఎస్ నేను బీజేపీ అని చెప్పుకొని ప్రజల చేత ఎలక్ట్ అయినటువంటి లీడర్ దాదాపు సిద్దిపేట జిల్లాలో ప్రతి ఊర్లో మినిమం ఒక వార్డు మెంబర్ అంతా గెలిచిండు. దిస్ ఈస్ ద స్పిరిట్. ఇక్కడే సర్పంచులు, ఎంపీటీసీలు అన్ని కూడా మనే. భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదాకా ఉంటారు. పార్టీ కూడా వాళ్ళ భవిష్యత్తులో మంచి గుర్తింపు
అందరినీ గౌరవిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నమ్మిన సిద్ధాంతం కోసం జెండా కోసం పనిచేస్తే అడిగి కూర్చున్న దాంట్లో సగం మంది మల్ల మీటింగ్లు ఇంటికి కూడా వస్తారని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ